సామాన్య ప్రజల పక్షం N95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర స్థాయిలో మదనపల్లికి గుర్తింపుని తెచ్చేలా స్వతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించాలి. అధికారుల సమీక్ష సమావేశంలో పిలుపునిచ్చిన ఎమ్మెల్యే షాజహాన్. సత్సంగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడపబడుతున్న స్వాస్థ హాస్పిటల్, బెంగళూరు వైదేహి హాస్పిటల్ సంయుక్తంగా నిర్వహించిన గుండె పరీక్ష శిబిరంకు విశేష స్పందన. గ్రామ పంచాయతీలలో మౌలిక వసతుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపండి. సర్పంచుల అవగాహన సదస్సులో సూచించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి నందు విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ సిబ్బంది నిర్లక్ష్యం. రాత్రి వేళల్లో విధులను పక్కన పెట్టి నిద్రపోతున్న సెక్యూరిటీ సిబ్బంది పట్టించుకోని అధికారులు. ఇక్కడ చూస్తే మదనపల్లిలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి వారం నుండి పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా నేడు మున్సిపల్ కమిషనర్ ప్రమీల సిబ్బందితో కలిసి స్థానిక నీరుగట్టువారిపల్లి పవర్ స్టేషన్ సమీపంలోని వీవర్స్ కాలనీలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మదనపల్లె ప్రశాంతత వాతావరణానికి మారుపేరు కాంచిందని, పెరుగుతున్న కాలుష్య నివారణకు మొక్కలను నాటడమే పరిష్కార మార్గమని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుసటి వారం నుండి మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని, రానున్న 5 ఏళ్ల పాలన కాలంలో 1,00,000 మొక్కలను నాటేందుకు లక్ష్యంగా నిర్ణయించుకున్న ప్రతి శనివారం మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. మున్సిపల్ కమిషనర్ ప్రమీల, మున్సిపల్ సిబ్బంది సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గుర్తు చేశారు. మోడెం సిద్దప్ప, రామశెట్టి నీలకంఠ, పవన్, జీవి నాయుడు, నాగూర్వల్లి, జేవి రమణ, రాయచోటి శశికుమార్, పెంచిపాడు స్వామి, మిట్స్ కళాశాల రవికుమార్, నాయి బ్రాహ్మణ సంఘం మంజునాథ్, జాఫర్, రఘుపతి నాయుడు, షంషీర్, బిల్డర్ రామకృష్ణ, మల్లికార్జున్ నాయుడు, రెడ్డి రాయల్, ఎర్రబెల్లి వెంకటరమణారెడ్డి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి వారం మనం చెట్లు నాటే కార్యక్రమం ఏ విధంగా ఉందో ఆ కార్యక్రమం భాగంగా ఈరోజు మన చౌడేశ్వరి అమ్మవారి గుడి ముందర భాగం వీవర్స్ కాలనీలో కమిషనర్ గారు పెట్టారు. చాలా బాగా మంచి ఏరియా ఇది, చాలా నీడ్ ఉంది ఏరియాకి. ఈ ఏరియాలో యువత పవన్ వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు, చాలా బాధ్యతగా ఉన్నారు. వీళ్ళపైన నేను బాధ్యత పెడతాను. ఈ చెట్లన్నీ కాపాడే బాధ్యత మీది, ఇక్కడున్న మహిళా సంఘాలు అందరిది. ఇదే కాకుండా ఇక్కడ వచ్చిన తర్వాత కాలువలు లేవు, నీటి కుళాయిలు లేవు అని చెప్పారు. తప్పకుండా నీటి కుళాయిలు ఎక్కడ లేవో అక్కడ తక్షణ పైప్ లైన్ ఇచ్చి ఒక 3-4 రోజుల్లో నీళ్ళు ఇస్తాము. ఇదే కాకుండా కాలువలు లేవో అవి ప్రపోజల్స్ పెట్టి తక్షణం కాలువలు ఇస్తాము. ఇవే కాకుండా గంజాయి ఇక్కడ తాండవం ఆడుతా ఉందని చెప్పి చాలా మన మహిళా అక్క చెల్లెలు చెప్పారు. మన డిఎస్పీ గారు కూడా మాట్లాడడం జరిగింది. 2 టౌన్స్ పోలీస్కి తప్పకుండా ప్రతిరోజు సాయంత్రం 7 నుంచి 11-12 వరకు పెట్రోలింగ్ పెట్టమని చెప్పాము. ఎవరైతే పిల్లలు ఉన్నారో గంజాయి తాగే పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తున్నాము, మీ పిల్లలు 1కి 2 సార్లు గంజాయి కేసుల్లో దొరికితే పీడీ యాక్ట్ లో వాళ్ళు వస్తారు. 3వ కేసు నమోదైతే పీడీ యాక్ట్ లో వస్తారు. ఆ పీడీ యాక్ట్ ద్వారా 9 నెలలు వాళ్లకు బెయిల్ రాదు, వాళ్ళ జీవితాలు పోతాయి, వాళ్ళు రౌడీ షీటర్లో వస్తారు. దయచేసి తల్లిదండ్రులు పిల్లల్ని పూర్తిగా అదుపులో పెట్టుకునే బాధ్యత మీది. ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి కార్యాచరణకు, ఇటువంటి పనులకు ప్రభుత్వం కానీ పరిపాలన కానీ ఎక్కడ మీకు స్థానం లేదు. గంజాయి అనేది చాలా చెడ్డ ఇది, అది మంచి అలవాటు కాదు. దయచేసి బాధ్యతగా ఉండాలని చెప్పి ఈ ఏరియా కానీ మదనపల్లి కాన్స్టిట్యున్సీ యువతకు చెడుస్తున్న ఆ గంజాయి ముఠాకు ఎట్టి పరిస్థితుల్లో ఆల్రెడీ పోలీసు మన డిఎస్పీ గారు వస్తానే, చాలా మంది కొండయ్య గారు వస్తానే పట్టుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి ఇంకా ఆటలు సాగవు. రాబోయే రోజుల్లో ఎవరైతే గంజాయి సప్లయర్స్ ఉన్నారో వాళ్లకు కేసు, నాన్ బెయిలబుల్ కేసు కాదు, డైరెక్ట్ పీడీ యాక్ట్ లో పెడతారు. అందుకోసం మదనపల్లి గంజాయి రహిత మదనపల్లిగా ఉండాలని చెప్పి నేను మదనపల్లి ఉన్న వాసులకు ఎవరు ఎక్కడైనా గంజాయి సప్లై ఉంటే నేను ఒక టోల్ ఫ్రీ నంబర్ పెడతాను. తప్పకుండా దానికి ఇన్ఫార్మ్ చేయండి. ఏ సమస్య ఉన్నా దానిపైన చెప్పండి, తప్పకుండా దానిపైన తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి అందరూ సహకరించాలని చెప్పి సవినయంగా కోరుతున్నాను.
ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లి పట్టణంలో ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకలను రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకునే విధంగా 4 రోజుల పాటు వేడుకలు నిర్వహించేందుకు సన్నద్ధం చేయాలని మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా పిలుపునిచ్చారు. జ్ఞానాంబిక డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో శనివారం ఎమ్మెల్యే షాజహాన్ బాషా అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వ ప్రైవేట్ విద్యాసంస్థలు, మండల అధికారులు, పోలీస్ సిబ్బంది, రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథులుగా మదనపల్లి డీఎస్పీ దర్బార్ కొండయ్య నాయుడు, కమిషనర్ ప్రమీల, తహసీల్దార్ కాజాబీ, ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ గతంలో తాము నిర్వహించిన ఆగస్టు 15 వేడుకలు గుర్తింపు పొందాయని, బాలలలో స్వాతంత్ర దినోత్సవ స్ఫూర్తిని నింపేందుకు రేపటి 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకలను 4 రోజుల పాటు వైభవంగా నిర్వహించేందుకు కోరారు. డిగ్రీ కళాశాలల విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించి 13వ తేదీ పాఠశాల విద్యార్థులతో ర్యాలీ, 14వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రత్యేక ఆకర్షణగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన గాయని శోభరాజుతో అన్నమయ్య కీర్తనలు ఆలపించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గ స్థాయిలో అందరూ అధికారులు, విద్యా సంస్థల అధినేతలు, వ్యాపార వాణిజ్య సంస్థల నిర్వాహకులు ఈ వేడుకలలో పాల్గొని విజయవంతం చేసేందుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జ్ఞానాంబిక విద్యా సంస్థల అధినేత గురుప్రసాద్, విజయభారతి కరెస్పాండెంట్ డాక్టర్ ఎన్ సేతు, నాదల విద్యాసాగర్, విద్యుదయ కరెస్పాండెంట్ శ్రీనివాసులు, రఘునాథ్ రెడ్డి, లక్ష్మీనారాయణ, కృష్ణ చైతన్య, నర్సింగ్ కళాశాల రామ్మోహన్ రెడ్డి, శ్రీనివాస డిగ్రీ కళాశాల వెంకటరమణారెడ్డి, సర్వేర్ సుబ్రహ్మణ్యం, వన్ టౌన్ సిఐ చాంద్ బాషా, తాలూకా సిఐ శేఖర్, ట్రాఫిక్ సిఐ కృష్ణయ్య, పోర్టు లలితమ్మ, రిటైర్డ్ ఎంఈఓ పోతబోలు రెడ్డప్ప, తెలుగుదేశం నాయకులు జేసీబీ మధు, జేసీపీ వేణు, జిఎన్ నాయుడు, రఘుపతి నాయుడు, శంషీర్, పెరవలి మధు, శ్రీరామ వినోద్, నాగమణి, ప్రిన్సిపల్ రమాదేవి, నాయి బ్రాహ్మణ సంఘం మంజునాథ్, పెద్ద సంఖ్యలో మండల స్థాయి అధికారులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రోజు ముగింపు కార్యక్రమం కాదు, ఈ రోజు ప్రారంభోత్సవం. ఈ కార్యక్రమానికి 14వ తేదీ రాత్రి 12 గంటల 45 నిమిషాల వరకు మన యథావిధిగా ఈ కార్యక్రమం నిరోధికంగా జరిపే బాధ్యత మనది. ఈ దేశ స్వరాజ్యం కోసం ఎవరెవరు ప్రాణాలు త్యాగాలు చేశారో వాళ్ళందరికీ స్మరిస్తూ, వాళ్ళ త్యాగాలు గుర్తిస్తూ, దేశ ఖ్యాతిని పెంచుతూ, దేశ విలువలను పెంచుతూ, మన దేశమే ప్రపంచంలో సర్వస్వం. భారతదేశంలో ఉన్న పౌరులు ప్రతి ఒక్కరు గర్వంగా బతికే ప్రభుత్వం, గర్వంగా మనము గర్వంగా ఉన్నామంటే అది ఒక భారతదేశ పౌరులుగానే ఉండామని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ఈ కార్యక్రమానికి ప్లానింగ్ ఇంతమంది వచ్చారు. తప్పకుండా 12వ తేదీ ఏదైతే డిగ్రీ మొత్తం కాలేజెస్ ర్యాలీ ఉంటుంది, 13వ తేదీ స్కూల్ ర్యాలీస్ ఉంటుంది, 14వ తేదీ మహిళా సంఘాల ర్యాలీస్ ఉంటుంది, 14వ తేదీ సాయంత్రం వచ్చిందే అదే రోజు మన ఎవరైతే మనం కళాకారుల బృందంతో, వాయిద్యాల బృందంతో, నాయ బ్రాహ్మణుల అందరి సంఘాలతో కలిసి మనము బెంగళూరు బస్ స్టాండ్, ఇది మన ఇక్కడ బీటీ కాలేజ్ ఆవరణలో ఉన్న రామాలయం నుంచి స్టార్ట్ చేసి దాదాపు మనం మిషన్ కాంపౌండ్ వరకు వెళ్తాం. అక్కడ వెళ్ళిన తర్వాత చాలా పెద్ద ఎత్తున రాత్రి 12 గంటల 15వ తేదీ అర్లీ మార్నింగ్ 12 స్వాతంత్ర దినోత్సవం ముందస్తు వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న అందరికీ నమస్కారం. ఈ ముందస్తు స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ముఖ్యమైన దినాల్లో ప్రజలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా, అదేవిధంగా మనం నిర్వహిస్తున్నటువంటి ర్యాలీలకు కానీ, వచ్చే కళాకారులకు కానీ, విఐపీలకు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ ని క్రమబద్ధీకరిస్తూ గ్రీన్ ఛానల్ ఒకటి ఏర్పాటు చేసుకొని ఆ రూట్లో భారీ వాహనాలు కానీ, ట్రాక్టర్లు కానీ, తర్వాత ఆటోలు కానీ కాకుండా ఒక సెపరేట్ గా గ్రీన్ ఛానల్ organizing such an event in Madanapalli town. Particularly, I'm not degrading other speakers and all. Private school correspondents, they are well versed in organizing such an independent program in Madanapalli town. Now, it's going to be a very big program because MLA involved every one of the department, irrespective of
government, private, and everything. So it's going to be a very successful program. Sir, already we have plans of committee, sir. You can little bit reorganize the committee and you can go ahead with this because Lakshmanarayan garu, Raghunath Reddy garu, and Srinu garu, they're all already well experienced. Along with that, little adding or deleting, we can form a committee and go ahead, sir, because we are all. మనమందరూ కూడా కలిసి స్వతంత్ర సంబరాలను ముందస్తుగా జరుపుకోవాలని సాంస్కృతిక రంగంలో, విద్యారంగంలో, వైద్య రంగంలో ఒక పేరు ప్రఖ్యాతులు గాంచిన మదనపల్లి పట్టణం నుండి రాష్ట్రంలో, దేశంలో ఒక మెసేజ్ పంపించాలని, అలాగే స్వతంత్ర ఉద్యమంలో పాటుపడిన ప్రతి ఒక్కరికి నివాళులర్పించి ఈ ముందస్తు పండుగని 12, 13, 14, 15 తేదీల్లో ఘనంగా జరుపుకోవడం జరుగుతోంది. ఇక్కడ మదనపల్లి డివిజన్లో ఉన్న అధికారులు, ఎమ్మెల్యే గారి అధ్యక్షత అన్ని విద్యా సంస్థలు, అన్ని యూనియన్స్, అన్ని ట్రేడ్ యూనియన్స్, అన్ని సంఘాలు కూడా పాలు పంచుకొని స్పీకర్స్ కానీ ఇవన్నీ కూడా లాస్ట్ పర్సన్ కూడా బాగా ఇక్కడ ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ అండ్ స్పీచెస్ మన 15th గురించి ఏదైతే ఆ రోజుల్లో మనకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టారో ఆ నాయకుల గురించి స్మరిస్తూ వాళ్ళకి లాస్ట్ కుర్చీ వరకు వినపడేట్టుగా స్పీకర్స్ కూడా అరేంజ్ చేయాల. కాబట్టి లైటింగ్ టోటల్ మిషన్ కాకుండా లైటింగ్ ఖర్చుతో కూడుకునింది. దీన్ని ఆలోచన చేసి ఆ విధంగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. ఓకే, అక్కడ నుంచి నేను తీసుకొస్తాను. వీళ్ళని కూడా సర్వీస్ సెక్టర్ దగ్గర తీసుకొస్తాను సార్. ఇది మాక్సిమం టైం 2 గ్రూప్స్ ఒకేసారి క్లోజ్ అయితే చూద్దాం సార్. జస్ట్ లైక్ చేద్దాము. అంటే కాదు రోజున నిర్గుట్ వారి నుంచి కూడా అడ్మిషన్ ప్రొవైడ్ చేసి మళ్ళీ రిటర్న్ చేసుకోండి. వెరీ వెల్, వెరీ వెల్. థ్యాంక్స్ ఫర్ కోఆర్డినేషన్. మదనపల్లి మండల అధ్యక్షురాలు రెడ్డమ్మ వెలుగుచంద్ర అధ్యక్షతన 3 రోజులుగా నిర్వహించిన సర్పంచుల అవగాహన సదస్సు శనివారం 3వ రోజు నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు. సచివాలయం ఏఎన్ఎంలు, సర్పంచులు పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న వర్షాకాలంలో గ్రామాలలో నీటి నిల్వ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు. బాధ్యతగా సర్పంచులు, ఏఎన్ఎంలు తమ విధులను నిర్వర్తించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెలుగుచంద్ర, సిటిఎం సర్పంచ్ ఆనంద్ పార్థసారథి, సర్పంచ్ ప్రభాకర్, శరత్ రెడ్డి, చిప్పిలి చలపతి, లక్ష్మీదేవి, భాస్కర్, పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. దేశ ప్రధానమంత్రి కూడా లేదు. సర్పంచ్ సర్వస్వం. చెక్ పవర్ ఉంటుంది డైరెక్ట్ గా సర్పంచ్ కి. ఇప్పుడు కొత్తగా బైఫర్కేట్ అయిన పంచాయతీలో సెక్రటరీస్ తో అటాచ్మెంట్ లేకుండా డైరెక్ట్ సర్పంచ్ కే చెక్ పవర్ ఉంది. ఈ చెక్ పవర్ కి పూర్తిగా వినియోగం చేసుకొని ప్రజా సమస్యల పట్ల, ప్రజా అవసరాల పట్ల, ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలని చెప్పి నాతోటి సర్పంచ్ అందరికీ వినవిస్తున్నాను. ఈ రోజు మదనపల్లికి వాస్తవం చెప్పాలంటే, ఈ రోజు మొత్తం మదనపల్లి మండలానికి రోడ్లు పూర్తి చేయాలంటే 40 కోట్ల రూపాయలు కావాలి రోడ్లకు మాత్రం. మళ్ళా కాలువలు కావాలంటే 15 కోట్ల రూపాయలు కాలువలు కావాలి. నేను ఎమ్మెల్యే ఉన్న 9-14 ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఉన్నప్పుడు దాదాపు పంచాయతీలు, ఊర్లు, రోడ్లు, ఆర్ఎండ్బి రోడ్లు ఇవన్నీ కవర్ చేశాం. ఈ 10 సంవత్సరాలు అవగాహన మేరకు లేదా తెలుసో తెలియకో లేదా తెలిసి చేయకుండా చేయలేకపోయారు. సమస్యలు తాటగా మారుతున్నాయి. ఎక్కడ పోతే కూడా కాలువలు కావాలి, రోడ్లు కావాలి, నీళ్లు లేదు, ఓవర్ హెడ్ ట్యాంక్ లేదు. అదే కాకుండా సరైన రోడ్లు లేవు, రోడ్లు ఉంటే ఇంటర్నల్ రోడ్స్ లేవు. ఇంత సమస్యలు ఉన్నప్పుడు ఈ రోజు నేను పంచాయతీ సర్పంచులందరికీ నేను ఒకే మాట చెప్తున్నాను. ఎంపీపీ గారు, ఎంపీడీ గారి ద్వారా మనం అందరం కలిసి మదనపల్లి నిర్మాణం కోసం, మదనపల్లి మండల పంచాయతీ నిర్మాణం కోసం అందరూ కలిసి పనిచేయాలి. ఈ రోజు ఈజీఎస్ లో దాదాపు శాంక్షన్స్ వస్తున్నాయి. మదనపల్లికి ఒక 10 కోట్ల రూపాయలతో ఇప్పుడు కొత్తగా శాంక్షన్స్ పెట్టాం. 10 కోట్లు ఏ విధంగా కూడా చాలు. తప్పకుండా ఇంకొక 30 కోట్ల రూపాయలు తీసుకొచ్చి పూర్తిగా మదనపల్లి మండలానికి ఎక్కడ కూడా రోడ్డు మండలంలో ఎక్కడ ఉండకూడదు.
అదేవిధంగా కాలనీస్ ఏవైతే ఉన్నాయో కోనవేలం కాలనీ కానీ, జగన్ కాలనీ కానీ, అదేవిధంగా మన వైఎస్ఆర్ కాలనీ కానీ, ఇట్లా చాలా కాలనీస్ ఉన్నాయి మండలానికి ఫెచ్చింగ్ ఉండే కాలనీస్. ఆ కాలనీస్ లో ఆ రోజు నేను ఏదైతే డెవలప్మెంట్ చేసి వాళ్ళకు నీళ్లు, అదే విధంగా పవర్ ఇచ్చాను, రోడ్ ఫార్మేషన్ ఇచ్చాను. దాని తర్వాత ఏ మాత్రం కాలనీస్ డెవలప్ కాలేదు. గ్రామ ఇంటర్నల్ రోడ్స్ కూడా కాలేదు. ఇంతకు ముందు మీకు వచ్చే డబ్బులు, సర్పంచ్కి వచ్చే డబ్బులు కూడా ప్రభుత్వం అబ్జర్వ్ చేసుకునేసి అది ఎక్కడ కూడా. సత్సంగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడపడుతున్న స్వాస్థ్య హాస్పిటల్ చారిటీ హాస్పిటల్ అని స్వాస్థ్య హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ వెంకటరమణ తెలియజేశారు. శనివారం బెంగళూరు వైదేహి హాస్పిటల్ డాక్టర్ దుర్గా ప్రసాద్ డాక్టర్ల బృందం ఉచితంగా గుండె పరీక్ష శిబిరం నిర్వహించడం జరిగింది. మదనపల్లి నుండి కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు మెడికల్ క్యాంప్ ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ స్వాస్థ్య ఆసుపత్రిలో ప్రతిరోజు జనరల్ మెడిసిన్, ఎముకల, గర్భిణీ స్త్రీల, దంత, ఫిజియోథెరపీ విభాగాలు 24 గంటలు పనిచేస్తున్నాయని తెలిపారు. స్వాస్థ్య ఆసుపత్రి నందు ఓపీ కార్డుకు డబ్బు చెల్లించవలసిన అవసరం లేదని, హాస్పిటల్లో బెడ్ ఛార్జీలు పూర్తిగా ఉచితమని, ఫిజియోథెరపీ సేవలు కూడా ఉచితమని తెలిపారు. ఈ కార్యక్రమంలో బెంగళూరు వైదేహి హాస్పిటల్ డాక్టర్ల బృందం, స్వాస్థ్య హాస్పిటల్ సిబ్బంది పాల్గొనడం జరిగింది. ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన స్కూల్ కమిటీ చైర్మన్ ఎన్నికలలో మదనపల్లి గ్రామీణ మండలం బసినికొండ జడ్పీ హైస్కూల్ పాఠశాల కమిటీ చైర్మన్ గా కౌసల్య, వైస్ చైర్మన్ గా సోనియా నియమితులయ్యారు. శనివారం చైర్మన్, వైస్ చైర్మన్లు మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యేని కలుసుకుని బొకే అందజేశారు. అనంతరం పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని తమ చేతుల మీదుగా విద్యార్థులకు వడ్డించారు. ఈ కార్యక్రమంలో యుగంధర్, కార్తీక్, లోకేష్ గుట్ట, వెంకటరమణ, విక్రమ్, యశోదమ్మ, హెడ్ మాస్టర్ శ్రీనివాసులు పాల్గొన్నారు. మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రాత్రి డ్యూటీలో ఉండే సెక్యూరిటీ గార్డ్స్ నిద్రపోతూ విధులను నిర్లక్ష్యం చేస్తున్నారు. మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో రాత్రి సమయాలలో డ్యూటీ చేస్తున్న సెక్యూరిటీ సిబ్బంది నిద్రపోతూ నిర్లక్ష్యం చేస్తున్నారు. ఐసీయూ సెంటర్ ప్రధాన గేటు నుండి గర్భవతులు, బాలింతల వార్డుకు వెళ్లే దారిలో విధులను నిర్వహించాల్సిన సెక్యూరిటీ సిబ్బంది రాత్రి సమయంలో ఎవరైనా అగంతకులు బెడ్డుల్ని చోరీ చేసేవారు వచ్చిన సెక్యూరిటీ గార్డ్ అప్రమత్తంగా ఉండి తీరాలి. కానీ మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రాత్రి సమయాలలో డ్యూటీ చేసే సెక్యూరిటీ సిబ్బంది విధులను నిర్లక్ష్యం చేస్తూ నిద్రపోతూ డ్యూటీ చేస్తుండటంతో బాలింతలకు, పిల్లల భద్రతకు ఎవరు బాధ్యత వహిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వ ఆసుపత్రి అధికారులు నిద్రపోతూ డ్యూటీ చేస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకుంటే బాగుంటుంది. అంగలలోని ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మెట్స్ ఇంజనీరింగ్ కళాశాల నందు బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 3వ సంవత్సరం చదువుతున్న లోహితారెడ్డి విజయవాడలో జరుగుతున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఎంపిక అయినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ అన్నారు. ఈ ఎంపిక ప్రక్రియ కఠినమైనదని, క్యాడెట్లు వారి శారీరక దృఢత్వం, డ్రిల్ నైపుణ్యం, నాయకత్వ లక్షణాలు మరియు ఎన్సీసీ కార్యకలాపాలలో మొత్తం పనితీరుతో సహా వివిధ అంశాలపై మూల్యాంకనం చేసి ఎంపిక చేసినట్లు ఆయన అన్నారు. రాష్ట్ర స్థాయిలో జరిగే ఈ వేడుకలలో క్యాడెట్ ప్రతిష్టాత్మక ఈవెంట్లో వారి సంస్థ మరియు ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తారని, వారి అంకితభావం, క్రమశిక్షణ మరియు దేశభక్తిని ప్రదర్శిస్తారని ఆయన అన్నారు. ఎంపిక అయిన విద్యార్థినిని కరెస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తినాదెల్లా, ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్, ఎన్సీసీ లెఫ్టినెంట్ డాక్టర్ నవీన్ కుమార్ తదితరులు అభినందనలు తెలియజేశారు. అనుక్షణం ప్రజల పక్షం N95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.